బాధలను తట్టుకోగల అనంత సామర్థ్యాన్నే ప్రతిభ అంటారు. బాధలలో సుఖమయమైన రోజులను గుర్తు చేసుకోవడానికి మించిన గొప్ప దుఃఖం లేదు. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యం సైతం నిద్ర లేవడు. బాధ్యతలే గొప్పతనానికి మనం ఇచ్చే ధర. బావి లోతు కన్నా మనసు లోతు మిన్న. భక్తికున్న గొప్ప సుగుణం మనసును శుభ్రం చేయగలగడమే. భగవంతుని విషయం భక్తునికి, భక్తుని విషయం భగవంతునికి మాత్రమే తెలుస్తాయి. భగవంతుడు ప్లస్ కోరిక మనిషి, మనిషి మైనస్ కోరిక భగవంతుడు. భయం అనేది ఒక శారీరకమైన జబ్బు కాకపోవచ్చు, కానీ అది ఆత్మను చంపేస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తును ఎన్నడూ ఉత్తమంగా ఉంటుంది. భవిష్యత్తులో వచ్చిన సిక్కేమిటంటే మనం సంసిద్ధులు కాకముందే వస్తుంది. భావం, సాధన ఈ రెండు చాలా దూరమైనవి. భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది. ప్రేమ సన్నబడినప్పుడు తప్పులు బలపడతాయి. ప్రేమించిన వారే భగవంతుని కనుగొనగలిగారు. ప్రేమించబడటం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండటం అన్నది ప్రశంసనీయం. ప్రేమే ద్వేషాన్ని దూరం చేస్తుంది, కానీ ద్వేషం చెయ్యలేదు. బంగారంలోని ప్రతి పోగు ఎంత విలువైనదో గడిచిపోతున్న కాలంలో ప్రతి గడియ కూడా అంతే. బందిపోటు దొంగల కంటే భ్రష్ట సాహిత్యం భయంకరమైంది. బలమే జీవనం, బలహీనతే మరణం. బలమే ప్రధానమైతే తేలుని చూసి పులి భయపడవలసిన అవసరం లేదు. బలవంతుణ్ణి బలహీనపరిచి బలహీనుణ్ణి బలవంతునిగా మార్చలేము. బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది. బాగా అలసట పొందిన వాడిని కొంచెం పొగడ్త ఉత్సాహపరుస్తుంది. బాగా చెప్పడం కంటే బాగా చెయ్యటమే మెరుగైనది. ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు. ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. సమయాన్ని పాటించడం అన్న పునాదిపైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు. ప్రారంభ వస్తువులన్నీ ఉత్తమంగానే ఉంటాయి. ప్రార్థన చేసే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న. ప్రార్థన వల్ల దేవుడు మారడు, ప్రార్థించేవాడే మారుతాడు. ప్రేమ అనేది అమృతం. దాన్ని పంచి ఇస్తే అంతా నీ వాళ్ళే అవుతారు. ప్రేమ కలిగిన వ్యక్తి దేవుడికి సన్నిహితుడవుతాడు, ఎందుకంటే దేవుడే ప్రేమ. ప్రేమ ప్రగాఢమైతే తప్పులు పలచనవుతాయి. ప్రేమ ద్వారా ప్రేరేపించబడినది, చదువు ద్వారా దారి చూపబడేది మంచి జీవితం. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిచిన ప్రేమ నిలుచును. ప్రేమ పొందేవారిని, ప్రేమించేవారిని ఇద్దరిని బాగుపరుస్తుంది. ప్రతి ఒక్కరూ చాలా కాలం జీవించాలనుకుంటారే కానీ ఏ ఒక్కరూ ఎదగాలని కోరుకోరు. ప్రతి ధ్వని ఎప్పుడూ ధ్వనిని ఎక్కిరిస్తుంది. ప్రతి పరాజయం విజయాన్ని మరికాస్త సన్నిహితం చేస్తుంది. ప్రతి మందలోనూ ఒక మోసగాడు ఉంటాడు. ప్రతి మనిషిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి. ప్రతీకారం ద్వారా పగ నిర్మూలనం కాదు. ప్రపంచ శాంతిని తమ షరతుల ప్రకారం ఆశించే దేశాలే యుద్ధ బీజాలు నాటుతున్నాయి. ప్రపంచంలో అన్నింటికంటే అత్యంత కష్టమైన విషయం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడమే. ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప వస్తువు కూడా ఎప్పటికీ మంచి స్నేహితుడికి సమానం కాదు. ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక విధంగా పనికి వస్తాడు. ప్రతి మనిషికి ఓ అర్థం, ఓ ప్రయోజనం ఉండి తీరుతాయి.
ప్రపంచంలోని అందరూ మేధావుల కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు. ప్రపంచంలో ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా వాటికి కారణం ఆ వ్యక్తులు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే. పైసాకు కొరగని పనులతో సతమతం అవడం కంటే ఏమీ చేయకుండా ఉండడమే నయం. పొందే ప్రశంస కంటే కూడా చేసే ప్రయత్నమే విలువైంది. పొగిడే ప్రతివాడు పొగడ్తను వినేవాడు ఖర్చుతో జీవిస్తాడు. పొదుపు చేయగలిగిన వాడు వేదనకు గురికాడు. పొరపాటు సహజమే కానీ అవివేకి అందులోనే విహరిస్తాడు. పొరపాట్లను సరిదిద్దుకోవటం వివేకుని గుర్తు. పోరాడక పోవడం కన్నా పోరాడి ఓడిపోవటమే గొప్పతనం. ప్రకృతిలో బహుమతులు లేవు, దండనలు లేవు. ఉన్నవన్నీ ఫలితాలే. ప్రగతికి తగిన ఉన్నతి, ఉన్నతికి తగిన ఉదాహరతే ఉత్తమ పురుష లక్షణం. ప్రగల్భాలు పలికేవారు పిసరంత కూడా సాధించలేరు. ప్రజలు దుర్బలులు కారు, వారికి లేనిది సంకల్ప బలం. ప్రజా సమూహం సానుభూతితో ఆలోచిస్తుంది కానీ వివేకంతో కాదు.